ఈ సమాజానికి ఎన్నో సేవలు చేసిండ్రు. గిరిజన వర్గానికి అభివృద్ధిలో సేవాలాల్ మహారాజ్ పాత్ర ఎంతో కీలకమైనది. ఆనాడు నిజాం సామ్రాజ్యంలో కూడా తన ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించి పేరీ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన క్రాంతి వీరుడు ఎవరైనా ఉన్నారంటే అది మన సేవాలాల్ మహారాజే. మరి ఎంతో విశ్వాస పాత్రులుగా ఉండేటోళ్ళు మన బంజారా బిడ్డలు, ఎంతో విశ్వాస పాత్రులు. దానికి వాళ్ళు ఆనాడు గూఢాచారులుగా ఎంతో మంది పనిచేసిండ్రు. మీరు చూసినట్టయితే అంతటి నమ్మకస్తులు బంజారా ప్రజలందరూ కూడా. ఆనాడు గోల్కొండ కోటలోకి ప్రవేశించాలంటే ఎంతో బందోబస్తు ఉండేది, ఎన్నో తనిఖీలు చేసి కానీ లోపలికి పంపించకపోయేటోళ్ళు. అట్లాంటిది ఒక ద్వారం ఉండేది అక్కడ, మీ అందరికి తెలిసే ఉంటది, గిరిజన ద్వారం ఉండేది, బంజారా ద్వారం. ఆ బంజారా ద్వారంలో ఎటువంటి తనిఖీలు చేయకుండా వాళ్ళని లోపలికి పంపించేటోళ్ళు. కేవలం బంజారా ప్రజలను మాత్రమే అందులోకి ఎటువంటి తనిఖీలు చేయకుండా పంపించేటోళ్ళు. మరి అంతటి నమ్మకస్తులు మన బంజారా ప్రజలందరూ కూడా. ఇదే కాదు, ఎలక్షన్ సమయంలో కూడా ఏ తండలోకి పోయినా కానీ వాళ్ళు చూపించిన ప్రేమ మర్చిపోరానిది. వాళ్ళ కళ్ళల్లో ఆనందము, వాళ్ళు చూపించే ప్రేమ, అది ఆ రుణము తప్పకుండా తీర్చుకుంటాము. గతంలో కూడా చూసినట్టయితే ఇందిరమ్మనే పెద్దపీఠం వేసింది, మరి ఎస్టీలకి భూములు ఇచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కానీ బంజారా ప్రజలకు పెద్దపీఠం వేస్తుంది. మాట ఇచ్చినవన్నీ కూడా తప్పకుండా ఏవేవి ఉన్నాయో అన్ని నెరవేర్చి, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ అన్ని నెరవేర్చి తీరుతాం కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి ఇక్కడ ఈ గుడి ఇది 285వ జయంతి వేడుకలు కదా, 286వ జయంతి వేడుకల కల్లా ఇక్కడ గుడి ఖచ్చితంగా కట్టి తీస్తాం. మరి అందరం ఇక్కడనే ఆ గుడిలోనే చూసుకుందాం నెక్స్ట్ టైం. వాళ్ళేమో పిల్లర్లు పట్టుకపోయినరు కదా, మరి మనం మళ్ళా పిల్లర్లు లేపి మంచి గుడి కట్టుకుందాం, స్ట్రాంగ్ వేసుకుందాం పిల్లర్లు. మరి మీరందరూ కూడా రాబోయే రోజులలో ఎంపీటీసీ వీళ్ళందరూ జనరల్ బాడీవి ఉంటాయి. ఇంకా అదే కాకుండా ఎంపీ ఎలక్షన్స్, ఇంకా వేరే అన్ని ఎలక్షన్స్ లో కూడా మీ అభిమానం ఇప్పుడు